చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆ సింపతి వేవ్స్ అన్నీ కూడా టీడీపీకి వెళ్ళాయి. ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తున్నాం అనేది తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్తున్నమాట. ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మొన్న ఎలక్షన్లో మేమే గెలుస్తామన్నారు. అప్పుడు 23కి పరిమితం చేశారు, రేపు 0 చేస్తారు. ఏం ఆశ్చర్యపోం అసలు, ఇదేం కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ చరిత్రలో ఆయన సింగిల్గా, నేను ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయ పార్టీగా నేను ఒక్కడనే గెలుస్తాను, గెలవగలనని చెప్పిన సందర్భాలు ఎప్పుడూ లేవు. కానీ ఈసారి గతంలో అంటే సింగిల్గా పోటీ చేశారు కాబట్టి ఓడిపోయారు. మీరు అన్నట్టుగానే ఆయన సింగిల్గా ఎప్పుడు కూడా రాడు అని. ఈసారి జనసేనతో కలిసి వస్తున్నారు. అటు ఇటు కుదిరితే బీజేపీతో కూడా మళ్ళీ పొత్తుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ప్లస్ పాయింట్ కదా వాళ్ళకి. అంటే అదే అనేది, ఆయనకి ధైర్యం ఉందా? ఒక్కడో వెళ్ళేటువంటి ధైర్యం లేదు. ఎందుకు వెళ్ళలేడు? ప్రజల ఆకర్షణ లేదు. ఇంకో రాజకీయ పార్టీతో కలిస్తేనే కానీ ఆయన ఎదరికెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు, చేసేవ 4 పనులు. మీరు ప్రజలు నన్ను నమ్మితే నాకు ఓటేయండి అన్నటువంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడన్నా ఇంతవరకు చూసారా? ఆ క్రెడిబిలిటీ తోటి వెళ్తున్నాం. మాకు ఒకరు పొత్తు అవసరంలే, మా పొత్తు ప్రజలతోటి. ప్రజలు ఆశీర్వదించాలా. మాకు చంద్రబాబు నాయుడు గారి సర్టిఫికేట్ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారి సర్టిఫికేట్ అవసరంలే. మా సర్టిఫికేట్ ప్రజలను అడుగుతున్నాం, ప్రజలు ఇవ్వాలి మాకు సర్టిఫికేట్. పర్టికులర్గా జనసేన పవన్ కళ్యాణ్ బలం కలవటం వల్ల తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా పెరిగాయి. పర్టికులర్గా గోదావరి జిల్లాలో మేము క్లీన్ స్వీప్ చేస్తామంటూ ఉన్నారు. పర్టికులర్గా ఇక్కడ ఉన్న కాపులంతా కూడా తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఓటేస్తారు అని. ప్రజారాజ్యం వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. చిరంజీవి గారి సొంత ఊరు మైనస్ వచ్చింది, చిరంజీవి గారి సొంత జిల్లా మైనస్ వచ్చింది. రాష్ట్రం అంతా కూడా అలాగే అనుకున్నారు. కానీ చూపించారు కదా ప్రజలు, ఎవరు రాజకీయాల్లో స్థిరంగా నిలబడగలరు, ఎవరు ప్రజలకు సర్వీస్ చేయగలరు, సహజంగా ఆలోచించారు ప్రజలు. నేను నేషనల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్, అవసరమైతే ఇప్పటికిప్పుడు పదవి దిగిపోవాల్సి వచ్చినా కూడా సంతోషంగా దిగిపోతాను. ఇది కేవలం నిరుత్సాహంతో ఓడిపోతామన్న భయంతోనే చేస్తున్నారు అనేది టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ప్రజల నిర్ణయానికి ఎవరు కట్టుబడి ఉండరు. ప్రజల నిర్ణయం ప్రజలు ఆశీర్వదిస్తారని భావిస్తాం, ప్రజలు తిరస్కరిస్తే స్వాగతిస్తాం. ఖచ్చితంగా మనకు నమ్మకం ఉంది, ప్రజలు ఆశీర్వదిస్తారని.